అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి దరిద్రమైన పని ఇవాళ యావత్ భారతదేశంలో తెలంగాణలో కూడా దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ మనందరం కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే బండి సంజయ్ గారు మహిళలకి ప్రొటెక్షన్ మన పార్టీ మేము ఇస్తాము, మేమందరం దేశ రక్షణ చేస్తుందే మేము అని చెప్పేసి అని గర్వంగా చెప్పేటువంటి బండి సంజయ్ ఈరోజు ఇదే తెలంగాణలో ఇదే ఉద్యమ గడ్డ మీద ఒక మైనర్ బాలిక మీద నీ కొడుకు పోక్సో కేసు కింద ఒక అత్యాచారం చేసి ఈరోజు కంప్లైంట్ చేస్తే ఆ బాధితులకి గాని వాళ్ళ ఆడపిల్లలకి గాని వాళ్ళకి కనీసం కూడా నిజ నిజాలు తెలియనటువంటి పరిస్థితి వాళ్ళని తీసుకొని వచ్చేసి భయభ్రాంతులకి గురి చేసుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కూడా బయటికి రానియకుండా చేస్తున్నటువంటి బండి సంజయ్ మీరు ఇవాళ అంతా కేంద్ర మంత్రి పొజిషన్ లో ఉండి రేపు నరేంద్ర మోడీ గారు 10 తారీఖు వస్తున్నారు కాబట్టి వచ్చేది మరి కేవలం ఆయన పార్టీ కోసమా ప్రజల కోసమా లేదా బండి సంజయ్ చేసినటువంటి కొడుకు చేసినటువంటి దరిద్రమైన పనిని కప్పించుకోనిక కేవలం బండి సంజయ్ మాత్రమే తెలియాలి. ఈరోజు అవర్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున అలాగే మన తెలంగాణ శ్యామన్న గారు గాని టీపోజర్ సతీష్ అన్న గారు గాని ఈ ప్రతి విషయంలో మేము పోరాడతామని చెప్పేసి ఇదే పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఇప్పుడే సిఐ గారితో మాట్లాడి మేము బయటకు వచ్చి చూస్తే తెలిసింది ఏంటంటే అక్కడ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము, దీనికి టైం పడుతుందని చెప్పేసి సార్ చెప్పిండ్రు. అదే కామన్ మ్యాన్ ఎవరైనా చేసినుంటే మాత్రము ఇమ్మీడియట్ యాక్షన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా వాళ్ళని ఉరిదీస్తారు, లేదంటే సెక్షన్ లేకుంటే అట్లా వాళ్ళని శిక్ష తీస్తారు. అదే ఒక కేంద్ర మంత్రి కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, వాళ్ళని బయటికి రానియకుండా. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో ఆ దరిద్రుడు చేసినటువంటి పనికి ఆ ఆడపిల్ల వచ్చేసి డబ్బులు అడిగింది, హనీ ట్రాప్ చేసిందని చెప్పేసి అడుగుతా ఉంటే సిగ్గు ఉండాలి బీజేపీ కేంద్ర నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. దళితులకు గాని ఇంకొకరికి గాని వాళ్ళకి గాని సపోర్ట్ చేస్తాం, ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తాం అన్నటువంటి మీరు ఇవాళ ఇంత దరిద్రమైన పరిస్థితి వస్తే ఒక్క ప్రజానాయకులు మీరు ఒక ప్రజానాయకులు అని చెప్పేసి చెప్పుకుంటారు, మీరు గాని కేంద్ర ప్రభుత్వం గాని దీని గురించి మాట్లాడడానికి ముందుకొస్తలేరు. కానీ మిగతా పబ్లిసిటీలో మాత్రం మేము గొప్ప అని చెప్పుకుంటారు. సిగ్గుండాలి కొంచెం మన ప్రతి ఒక్క నాయకులకు. ప్రజా సంఘాలకు అవర్యూత్ నుంచి శ్యామన్న గారు గాని సతీష్ అన్న గాని ఈ రోజు ఆ బండి సంజయ్ కొడుకుకి అరెస్ట్ అయ్యేదాకా ఆయన రోడ్డు మీదకి ఇడిచేదాకా మా సంఘాలు పోరాడుతూనే ఉంటాయి. ఆ బాలికకి సపోర్ట్ చేసే విధంగా మేము ఇట్లనే ముందుకు వస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా గర్వంగా ఒక భారతదేశ ముద్దు బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాము. జై తెలంగాణ, జై భీమ్, జై హింద్.